వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ స్వీట్ టు భాష. ఎట్లున్నారా మనల్లందరూ మంచిగా ఉన్నారా? మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం దోస్తులు. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. ఇక డైలీ 2 వీడియోస్ పెట్టండి పెంటాం కానీ మనల్ని చాలా మంది కామెంట్ చేస్తారు. ఇక మనలో చెప్పినాక చేయకుంటున్నా చెప్పండి. ఇక మనల కోసం 2 వీడియోస్ పెట్టడానికి రెడీగా ఉన్నాము. ఇక వీలైనంత వరకు డైలీ వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాము. మీరు మా కోసం సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. మేము ఇంత కష్టపడి వీడియోస్ రెడీ చేసి మీకోసం మీ ముందు తీసుకొస్తాం కాబట్టి మీరు మా కోసం చిన్న లైక్ కొట్టుర్రి. అట్లనే హైప్ పంచలేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. రోజుకు కొత్త కొత్త సబ్స్క్రైబర్లు మన ఛానల్ ని విజిట్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది దోస్తులు. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. అరే గివి రాములక్కనే ఉన్నట్టుంది. ఓ రాములక్క, ఏంటి చెల్లె ఎక్కడ పోతున్నావు అక్క? దబా దబా ఉరుకుతున్నావు, ఏం తప్పిపోతుందని? ఏదో పని మీద పోతున్నట్టు ఎక్కడ పోతున్నావు? జర పట్నంలో పనుంది చెల్లె, పోతున్నా. ఇక బట్టలు కొనిపించాలి పిల్లలకు. ఇక బస్సు టైం అవుతుంది, బస్సు పోగల్లా. ఇక ఇప్పుడు బస్సు పోతే ఇక మళ్ళీ బస్సు వచ్చేసరికి 2 గంటలు పడుతుందని దబా దబా పోతున్నా చెల్లె. నువ్వు వేడుకోతున్నావు? నేను కూడా బట్టలకే పోతున్నా అక్క పట్నంకు. అవు గాని నీ పిల్లలు ఏడునే ఊర్రు? ఇంకా 21 కాలే పిల్లది. ఇక పండుగ బట్టలు తీసుకుంటాను పోతాంటున్నావు ఏందక్క? పండుగ బట్టలకు కాదు చెల్లె, ఇక 21 పండుగ వెళ్ళిన 2 రోజులకు మరి తెల్లారు ఉంది. ఇక గిప్పటి నుంచి తెచ్చుకొని పెట్టుకుంటే ఇక కుట్టేటోళ్ళు ఇట్లా దబ్బున కుడతారు కదా. అందుకే 2 దినాల ముందు తెచ్చుకుంటే మనకే మంచిది కదా. ఇక ఆఫర్ చీరలు పండుగ పూట మంచిగా తక్కువ పడతాయని ఇక పట్నంకి పోయి కొనుక్కొద్దామని పోతున్న చెల్లె. మరి నడు బస్సు పోగలనా? అరే గట్లనా? మరి 21 బట్టలకు నువ్వు ఒక్కదానివే పోతున్నావేందా? కానీ కోడలు నింట పెట్టుకొని వస్తలేవు. ఏ కోడలు కొల్లి నవ్వని తీసుకొస్తాను చెల్లె. ఇప్పుడు వాళ్ళు వచ్చిరనుకో వేలల్ల బట్టలు పట్టుకుంటారు. ఒక చీర కాదు, 2 చీరలు కాదు, 3 4 చీరలు పట్టుకుంటారు ఒకరొకరు. ఇక ఎందుకని ఇక తక్కువ నేనే తీసుకొస్తా. పెద్ద పెద్ద షాపింగ్ మాల్ పోతే కేజీ లెక్క చీరలు అంట, కిలోల లెక్క జోకిస్తారంట. ఆఫర్ చీరలు అంట మంచిగా నాకు తెలియదా చెల్లె? ఇక నాకు వేసంటి బట్ట ఏం కథ అంత సెలక్షన్ నాకు ఎరకనే నాయే. నేను పట్టుకొస్తే అయిపో చెల్లె, అలా తీసుకుపోతే లేని ఖర్చు. అవునక్క, మనకి గిట్ల మంచిగానే తెలుస్తుంది పాటు బట్ట తీరెట్టుంది ఏం కథ. ఇక మనం గిట్ల మంచి సెలక్షన్ చేస్తాంపా. నాడు చెల్లె బస్ టైం అవుతుంది, పోదాంపా. చెప్పురా ఇప్పుడు ఎవరు నిన్ను తిట్టింది చెప్పు. ఇగో గీ ఇంట్లో ఉండడానే ఒక ముసలోడు, బక్క ముసలోడు, కొజ్జ ముసలోడు. ఆ ముసలోడే నన్ను మస్తు మాటలు తిట్టుండే. అరే గీ ఇంటి ముసలోడేనా? జరుండు అని పని మెత్తగా చేస్తా గాని కాదురా. మొదల ముసలోడే నీ జోలికి వచ్చిండా? నువ్వే అని జోలికి పోయినవా? నేనేం అనలేదమ్మా, ముసలి జోలికే పోలేదు. నేను అట్లకించి ఆడుకుంటూ వస్తుంటే ఏ ఊరోనికిరా, ఏ ఊర్లో బతుకొచ్చినోనురా, ఈడ బతుకుకుంట ఎవరి మీద అనేది బాబు అని కొట్టొస్తుండే. కర్రోడా, పొచ్చోడా, చింపిడి జుట్టోడా, అడక తినేటోడా, డక్కలోడా అని నోటికి ఎన్ని మాటలు వస్తాయని మాటలు తిడుతుండే ఆ ముసలోడు. దాన్ని మాటలు ఉత్త పుణ్యానికి ఎవరన్నా తిడతాడారా? నువ్వు ఏదో ముసలోని గెలికించుకున్నట్టు నువ్వు. అందుకే ఆ ముసలోడ అన్ని మాటలు తిట్టిండు. ఉత్తగానే ఎవరు తిడతాడు చెప్పు? ఏమొద్దు నాయన, ఇంటికి పోదాంపా, నువ్వు లేని పంచాయతీ పెట్టకు బిడ్డ. నాకు తెలియదమ్మా, నువ్వేం చేసుకుంటావో నాకు ఎరకలేదు కానీ ఇప్పుడు ఆ ముసలోని తిడితేనే మంచిది, లేకుంటే చూడిగా. ఓ అమ్మా, ఎవర్రా మీరు మా ఇంటి ముందట లొల్లి పెట్టుకుంటుర్రు? నేనే అవ్వా. ఇక నా కొడుకుతో లొల్లి పెట్టుకుంటున్నా గాని తిన్నవా? తిన్న గాని గిసింపిచ్చుట్టోడు నీ కొడుకేనా? అమ్మో మస్తు బద్మాషుడమ్మ నీ కొడుకు. ఆగు, ఏమైందవ్వా? నువ్వు గిట్ల గట్లనే తిడుతున్నావు. నీ మొగడు గిట్ల గట్లనే తిట్టిండంట నా పిల్లగాన్ని. ఇప్పుడేమో నువ్వు తిడుతున్నావు. ఎందుకు అవ్వా? ఏమన్నా నా కొడుకు మిమ్మల్ని? ఏందమ్మా ఆయన మమ్మల్ని అనేది గాని, మా మన్మరాలంటే ఒకటే చెట్టు కిందాల దోస్తులతో ఆడుకుంటుందంట. ఈ పోరగాడు వచ్చి ఓ నవ్వుతుందంట, ఈలిస్తుందంట. ఆయన నవ్వులు కాదు, పక్కపక్కలు కాదు, ఏమేమో ఎక్కిరిస్తుందంట. పోరేమో ఒళ్ళు ఏడుస్తుందంట. మా ముసలోడు పోయేసరికి ఏమైంది పిల్ల గట్ల ఏడుస్తావేమే అని అలా మన్మరాలు అడిగితే ఇక పోరగాడు మస్తు ఏడిపిస్తుండు తాత, నన్ను ఎక్కిరిస్తుండు, నువ్వు నా లవర్వి అని అంటుండు అని మస్తు బాధపడ్డదంట. ఇక మా ముసలోడు ఏంద్రా పోరగా అట్లా అంటున్నావు అంటే మాట జవాబిస్తుందంట. కొట్టు ఉరికొస్తుందంట పోరడు. గింత లేవు గన్ని మాటలు మాట్లాడితేవేంద్రా, ఎక్కడో నీరా నువ్వు, ఏ ఊర్లో పుట్టిన వేడ బతుకొచ్చినవిరా నువ్వు అని తిట్టాగానేవో మాట జవాబిచ్చి ఇక ఆగురా కొడుతందుకు వస్తా అంటే దెంక పోయిందంట. ఇప్పుడు వచ్చి పంచాయతీ పెట్టిస్తున్నాడమ్మ నీతోని. నీ కొడుకు సుఖమైనోడే గాని ఇక నువ్వు వచ్చి మా ఇంటి ముందరికి వచ్చి నిలబడ్డావు. అవునారా? గీ ముసలామ చెప్పే సంగతి నిజమేనా? నీకు గింతనన్న సిగ్గుశరం ఏమట్టుకనున్నారా? మొన్ననే గన్ని దెబ్బలు తింటి మీ నాయన చేత.
మళ్ళా ఆడిపోరల జోలికి పోకురా నాయన, సంపుతా సంపి పడి తింటా అంటే మళ్ళా ఆడిపోరల్ని ఏడ్పిస్తున్నావంట, ఎక్కిరిస్తున్నావంట. లవ్వు కొవ్వు అని మాట్లాడుతున్నావంట. నిజమేనారా కర్రోడా? ఆగు అమ్మ, నువ్వు ఇట్లా కర్రోడు అంటున్నావానే? అందరంటే ఒక తీరు ఉంటది, ఇక నువ్వు అంటే నాకు మస్తు బాధ అనిపిస్తుందమ్మా. నువ్వు మాత్రం కర్రోడు అని విలువకే. మరేం పిలవాలి నాయనా? కర్రోడా అని పిలవకుంటే పల్లోడా, పల్ల కొడక, తెల్లోడా అని పిలవాలి నా నిన్ను, నీ అందముల్లా. ఎట్లా పాడుపడ్డదేమ్రా ఈ తల్లి కడుపులా? ఊకరన్న చెడబుట్టినావు కదరా నువ్వు. ఆ ఆ జుట్టు చూడు, చింపి జుట్టు పెట్టుకొని తాడి పండు జీకేసినట్టుంది ఆ జుట్టు పాడుగాను. చదువు లేదు, సంధ్య లేదు, కాలేజీలో జాయిన్ చేస్తానంట, కాలేజీ పోతలేవంట. ఇక ఊర్లో ఆడిపోరలే నీకరించుకుంటా కలిగినావు. బాగున్నావు. మళ్ళా సన్న మన్మరాలకు జోలికి వచ్చినావనుకో, బాగా అరిస్తా. ఏమనుకుంటున్నావు? ఆగో అమ్మ, ముసలి ఎంతగానం తిడుతున్నా నువ్వు సప్పుడు సరి ఏకుట నన్నే చూస్తున్నావేంటి మమ్మీ? తిట్టు ఆ ముసల్దాన్ని. వాళ్ళని కాదురా అనేది, నిన్న అనాలి, నిన్ను తిట్టాలి. నా కడుపు చెడబుట్టినావు కదరా కొడుక. ఉన్న కొడుకు అమ్మ మంచిగా పెంచాలని గౌరవంగా పెంచడు మీ అయ్యా. ఇప్పుడు ఆఖరికి అందరితో మాటలు పెట్టిస్తున్నావు కదరా. నీ అమ్మ చెల్, నేను పోతున్నపో, అందరి ముందు ఇజ్జత్ తీస్తానికే ఉన్నావు నువ్వు. అసంటో నేను ఇంట్లో ఉండను, ఇక నన్ను పోయి చస్తా చూడు. అరే జర ఆగురా, నేనేమన్నా ఇప్పుడు పోయి చస్తానంటున్నావు? జర ఉండు. ఏమొద్దు, మీ కడుపులో చెడగొట్టినా కదా నేను. మీ ఇంటి ఉండు ఎందుకు, మీ ఇంట్లో ఉండు ఎందుకు? ఏమొద్దు, నా బతికేందో నేను బతుకుతా, నా సావిందో నేను చేస్తా, మీకెందుకు? అరే జరుండురా మా అయ్యే గాని, జరుండురా. ఆగో చూసినవా అవ్వ, పోరగాడు ఒక్క మాట గట్టిగా అనగానే అగో కోపాల మీద, అలుగుళ్ళ మీద, తూముళ్ళ మీద పోతుర్రు. ఇప్పుడు ఏమన్నా దుంకి వస్తే నేనే ఆగం కదా. గాసంటులకు ధైర్యం ఎక్కువనే, ఏం భయపడకు నువ్వు. పోరగాళ్ళు గట్లనే బెదిరిస్తారు గాని ఇంత చిన్నప్పుడు గంత ధైర్యాలు వస్తాయి. ఇక నువ్వేం టెన్షన్ పడకు, పోరగాడే మంచిగా అవుతాడు. ఏదో తెలుసో తెలియకో వేస్తున్నట్టుండు గాని ఎవరో నేర్పుతుర్రా పోరగానికి. ఊర్లో శిశోర పోరలు మస్తు మంది తయారయ్యారు. మీ పిల్లగాన్ని బట్టి ఇంకో పొచ్చోడు ఉంటాడు చూడు, ఆడు ఇంకా మామూలోడు కాదే తల్లి. అందరు ఆడపోరలను బజాయిస్తుందంట. అది ఇదా అంటుండంట. మా ముసలోని మొన్న కట్టె తీసుకొని నడుముల పొట్టి దర్శిందంట. నడుములు ఒంగజాలతలేవు. గసంటి పోరలు తయారయ్యారు, ఏమనలే చెప్పు. ఇక నీ పిల్లగాడని, ఇక నువ్వు మంచిదానివని నీ పిల్లగాడిని రెండు మాటలు అని ఊకున్నాం. ఇక నా కొడుకు గిట్ల తెలియాలే. ఇక నీ కొడుకు పని నీ పని మెత్తగా చేస్తాడు. ఏమో అవ్వ, ఏం చేయాలో ఏం కథ నొప్పో. కోపమై రెండు దెబ్బలు కొడదామంటేనేమో సస్తాడేమో భయమాయే. అగో గిట్లా అలిగి పోతే ఎంత భయం అయితే చెప్పు. ఏడ చేస్తాడో, ఎన్న బాయిల్లో చెరువులను దుంకి చేస్తాడేమో అన్న ఆ భయం నాకే ఉంది. చెప్పేటోళ్ళు మస్తుగా చెప్తారవ్వ. సరే సరే పోతున్నా. అగో వద్నే, ఎక్కడ పోతున్నావు? హ్యాండ్ బ్యాగ్ పట్టుకున్నావు? ఏదన్నా పని మీద పోవాలి కదా కవిత. మీ అమ్మకు మొన్ననే చెప్పిన, నేను బట్టల కోతప్పుడు నన్ను విలువత్తమ్మా, నేను ఇట్లా కొనుక్కోవాలి, బావ పైసలు ఇస్తాడు, అట్లనే మా అమ్మోళ్ళు ఇట్లా పైసలు ఇస్తున్నారు, పండుగకైతే ఈ 21కి ఈ 2-3 చీరలు కొనుక్కుంటా అని చెప్పిన. సరే సరేనే, పోతప్పుడు కొంట పోతుంది అని అన్నది. చెప్పకుండా చేయకుండానే వేయింది. మరి నువ్వన్నా చెప్పవా కవిత అత్తమ్మకి? వద్న వస్తున్నది కదా అమ్మ, నువ్వు ఒక్కదాని ఎట్లా తీసుకుంటావు 21 బట్టలు? వద్న కాదు, ఏదో సెలక్షన్ తెలుసు, నీకేం తెలుసు అని అన్న చెప్పవా కవిత? చెప్పినొద్నే, ఇక అమ్మ దగ్గర చేతి నిండా పైసలు ఉంటేనేమో ఇక అందరినీ తీసుకొని పోవు, పైసలు లేవు బిడ్డ. ఇక వద్దని ఇట్లా ఏం తీసుకోపోను, తక్కువలా ఇక కిలోల లెక్క చీరలు అమ్ముతుర్రంట, దసరా ఆఫర్ చీరలు. ఇక అవే పట్టుకొని వస్తా బిడ్డ అని ఇక పైసలు లేవని పోయింది వద్దే. అరే ఉన్న దాంట్లోనే సర్దుకొని తీస్తుంటివి. ఒక్కటి ఎట్లా పోతుందిరా? నేను ఇంటి కోడల్ని కదా చెప్పు. నాతో ఏం పని లేనట్టే అట్లా చెప్పకుండా పోతే నాకు రేపు రేపు ఏమనిపిస్తుంది చెప్పు. మా అత్త నాకు దేనికి విలువదా, ఇట్లా బట్టలకి ఇట్లా కొంట పోతాయి అని నాకు బాధ అనిపించదా చెప్పు. ఒకటే పోతాది, అట్లా పోతారా ఎవరన్నా? ఏమో వద్దే, చెప్తానే మా మీనదు, నువ్వేమో ఇట్లా మాట్లాడతావు. ఏమో అమ్మ మీకే ఎరుక. మనం బట్టలకే పోతున్నావా ఇప్పుడు? బట్టలకి పోతున్నా. ఇక మీ అన్న 1500 ఇచ్చిండు, ఒక చీర తెచ్చుకో అని అన్నాడు. ఇక మా అమ్మ అట్లకి వస్తున్నది. ఇక మా అమ్మకి ఇట్లా చీరలు ఇప్పిస్తా అన్నది, పోయి తెచ్చుకుంటా కవిత. మరి ఒక్కదాని ఎందుకు పోతున్నావు వద్నే? అన్నానికి ఇట్లా వెంట పెట్టుకొని పోకపోయినవా? అమ్మో మీ అన్ననే రావాలి. అడిగి అడిగి ఆస్ట్ వచ్చిందమ్మ పొద్దుట సంధి. పట్నం కోదాం పా, ఇప్పిద్దుపా అంటే ఊర్లో బట్టల షాప్ ఉంది కానీ బట్టల షాప్ లో కొనుక్కుందుపా అని అంటుండు. ఇక్కడ తక్కువ మోడల్ ఉంటాయి, మంచి మోడల్ లేదు, ఆమె కొత్త మోడలు. పట్నం కోతే అన్ని రకాల మోడల్ ఉంటాయి. మీ అమ్మనేమో మంచి చీరలు తెచ్చుకుంటది, నేనేమో తక్కువ చీరలు తెచ్చుకోవాలన్నా. ఏమొద్దు పట్నం కోదాంపా అంటే రానంటే రానంటుండు. అందుకే ఒకదాన్ని అన్న పోతా కవిత. అట్లకించి మా అమ్మ మా చెల్లి వస్తున్నారు. ఏమో అమ్మ, అట్లకించి మీ వాళ్ళు వస్తారో, ఇట్లకించి ఇంకెవరన్నా నీ దోస్తులు వస్తారో. ఏమో అమ్మ నీకే ఎరక. ఊర్లో ఇట్లా మంచిగా ఉంటాయి వద్నే. ఆమె దసరా పండుగ కాబట్టి వెరైటీ చీరలు పట్టుకొని వస్తుంది.
ఆ ఊర్లోనే తీసుకోకపోయినవా? జర ఉద్దర పెట్టి నాకు ఇట్లా నెల అయినాక ఇస్తా అన్న ఏమనదామే. ఇక పట్నం పోతే నగదు ఇచ్చి తెచ్చుకోవాలి. ఇక మాడలు మస్తుగా ఉంటాయి కానీ రేట్లు గిట్ల గట్లనే ఉంటాయి వద్దే. మస్తు రేట్లు చెప్తారు ఇప్పుడు పండుగ పూట. ఇక ఎంతనన్నా చెప్పని ఎట్లనన్నా గాని కవిత, నేనైతే పట్నంకే పోయి తెచ్చుకుంటా. సరే సరే మరి పోయిరా పోవద్నే. ఏమైంది కవితమ్మ? మీ వదిన ఎక్కడో పోతుంది బ్యాగ్ పట్టుకొని. పట్నం పోతుందంట పెద్దమ్మ, బట్టలకు పోతుందంట. అయ్యో అదేంటి బిడ్డ? మరి ఇప్పటిదాకా అమ్మ పోయింది కదా, అమ్మ ఎంబటి పోతే కాదా పోరి? ఏమో అమ్మ, ఏం బట్టలు ఏం కథను, మన పరిస్థితి బాగాలేదు. ఆ ఊర్లో బట్టల షాపే ఉంది, ఆడ తెచ్చుకుంటే కాదా పెద్దమ్మ? ఇక అమ్మనేమో పైసలు లేవమ్మా, తక్కువ తీసుకొస్తాను పట్నం పోయింది వద్దు చెప్పకుండా. ఇప్పుడు ఫీల్ అంటే ఫీల్ అవుతుంది. నాకు చెప్పకుండా ఎట్లా పోతుంది మీ అమ్మ? నా గురించి ఏం అవసరం లేదా? ఇక గిట్లనే చెప్పకుండా ఊకుంటారా? ఉన్నొక్క కోడలికి చెప్పకుండా ఎవరికి చెప్తారు? గిట్లనే నన్ను ఏర్పాటు చేస్తారు, అందుకే నాకు నచ్చదు, చేసిందా అనేది అంటారు అని ఏమేమో మాటలు అంటుంది పెద్దమ్మ. సరే పో, ఒక్కదానికి పోతుంటున్నావు మరి పోవద్దునే అని అన్నా. మీ అన్న రమ్మంటే వస్తలేడమ్మా, అందుకే ఒక్కదానికి పోతున్నానంటే సరే తీయ తల్లి పో, ఏమన్నా వేసుకొని పొమ్మన్నా పోతుంది. ఓయమ్మో, పట్నం కోవుడంటే పెద్ద కథ బిడ్డ, ఎట్లా పోతుంది ఒక్కతి? అమ్మో మనకు పెద్ద కథ పెద్దమ్మ, ఆమెకేం కాదు, అన్ని అలవాటే ఆమెకు. వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అట్లకించి వచ్చి బట్టలు ఇప్పించి పోతారంట. నేను ఇట్లకని పోతా అని దబా దబా పోతుంది. మరి అన్నం తీసుకోకపోయినా అంటే మీ అన్న రాకపోయినాడని అన్నం తిట్టుకుంటా పోతూనే ఉంది పెద్దమ్మ. ఏమన్నా పోనీ, ఆమె ఇష్టము మనకెందుకు? అమ్మో మస్తు తెలివి కలది బిడ్డ మీ వదినే, చూస్తానికి తెలివి తప్పిందా లెక్కనే ఉంది కానీ ఏం తెలివి ఉన్నా ఉందే పోరు దగ్గర. ఫోన్లు ఏమొచ్చుతుంది ఓమో, మగ పొరలన్నీ వస్తారంటే పెళ్లి కాని పొరలన్నీ వస్తారు అట్లా. టకా టక్క అవుతుందా, టచ్ ఫోన్ ఒకటే ఫోటోలు దిగుతుంది. ఆ రోజు ఫోటోలు దిగితే మొగడేమనడా? మీ అన్న చూసి ఏమనడా కవితమ్మ? ఒకటే ఫోటోలు దిగుతుంది, ఫోన్లు మాట్లాడుతుంది, ఫోన్లో పొక్కల దెంగ ఎవరితో మాట్లాడుతున్నవి అంటే మా అమ్మలతో మాట్లాడుతున్న అత్తమ్మ నీకేమైతుంది అని అంటుంది. దీని పాడుగా అంది దగ్గర పోవడానికి మూసుకొని ఉండడు మేలని నేను యువతలకు వస్తున్నా బిడ్డ. రోజు గదేం పని రా మరి. కవిత, అన్నా. మీ వదినేది కవిత, ఎంత పిలిచినా పలుకుతలేదు. స్నానం గిట్ల చేస్తుందా ఏంది? లేదన్నా, పట్నం పోయింది ఇప్పుడే, బట్టల కాని పోయింది. నీకు చెప్పిందంట కదా, తెలియదా నీకు? నాకేడ చెప్పింది, ఎవరు చెప్పిరు, ఏం కథ? పట్నం పోయిందా? ఒకతే పోయిందా, అమ్మెంబటి పోయిందా? అమ్మ ఎంబటి ఎందుకు పోయిందన్న? అమ్మ పోయి ఇట్లా గంటకి ఎక్కువ అవుతుంది. ఇక వదిన ఒకతే పోతున్నా, ఇక మా అమ్మ మా చెల్లి వస్తారు అట్లా తెంచి అన్నకి చెప్పినా, అన్న రమ్మంటే వస్తలేడు. ఇక నేను ఒక్కదాన్ని పోయి తెచ్చుకుంటా, ఇక ఏం చేస్తాము? మీ అమ్మ వేయదా చేపదా నాకు అని ఇక మస్తు ఫీల్ అయిపోయిందన్నా. నీకు ఎరకలేదా? ఏడరా, నాకు చెప్పలేదు. ఇక పట్నంకి పోయి తెచ్చుకుందాం పా అని అన్నది. నేను రాను తల్లి, పట్నంకి అయితే రాను, ఊర్లో ఇప్పిస్తపా, మంచిగానే ఉంటాయి ఆమె దగ్గర బట్టలు, ఇంకా ఉద్దర సద్దర గిట్ల పెట్టి తెచ్చుకోవచ్చు, మంచిగానే ఇస్తుంది పా అంటే వద్దొద్దు, మీ అమ్మ మీ చెల్లెనేమో పట్నంలో తెచ్చుకుంటారు, నేనేమో ఇంకా ఐదాన్ లెక్క ఊర్లో తెచ్చుకోవాలి, నా ఇట్లా కనిపిస్తున్నా నీకు, పా ఇప్పిద్దు పా అంటే నేను రానంటే రానన్నా. ఇక ఒకతే పోయి నాది, మరి ఒకదాన్నే పోతానికి ఇట్లా చెప్పలేదు చూడు నాకు. సరే సరే ఉండు బిడ్డ, ఇంటికి వచ్చినాక దాని పని ఏంటో చెప్తా. ఫోన్ చేయన్న మరి, ఇంకా బస్ స్టాప్ కాడికి పోకుండా వచ్చి రమ్మని, మరి ఇద్దరు కలిసి పోరాదు, ఫోన్ చేసి రమ్మను. ఏం చేయను అది ఎవరిని బట్టి పోదాం అనుకుందో ఏం కథనో, ఇక నాకు చెప్పకుండా చేయకుండా పోయింది. అబ్బా మస్తు తెలివి ఉంది పో దానికి. ఏమొద్దు ఎట్లా పోతుందో నేను గిట్లా చూస్తా. పోని పోని, ఏం చెయ్యను. పోయమ్మో, దోస్తులు ఇద్దరు కూడి ఎక్కడ పోతున్నట్టు. ఎక్కడ పోతురు పొరలు? పట్నం పోతున్నాం అక్క, బట్టలు తెచ్చుకుంటానుకో. నువ్వు తెచ్చుకున్నావా? షాపింగ్ అయిపోయిందా నీది పండుగ షాపింగ్? ఎక్కడ షాపింగ్ అమ్మా? ఇక మీ అసంటోళ్ళు పైసలు ఉన్నోళ్ళేమో పట్నం పోయి తెచ్చుకుంటారు. ఇక మా అసంటోళ్ళు ఊర్లో బట్టల షాప్ ఉంది కదా, ఆమె దగ్గరకు పోయి పొద్దున్న సద్దన్న ఒక చీర తెచ్చుకుంటే అయ్యేపాయ్. తెల్లారి పటాకులు పెడితే పండుగనే అయిపోయి. ఇక మీ లెక్క వేల వేల ఖర్చు మాకు ఉండదు తల్లి. ఇక ఇద్దరు దోస్తులు కలిసి పోతున్నారు, పొర్రి పొర్రి ఎన్ని వేల చీరలు పట్టుకొస్తారో. ఇక తెచ్చుకోవాలి కదా అక్క. తెచ్చుకోవాలి చెల్లె. అరే అవు గాని మీ ఆడపిల్లది 21 ఉందేమో, మరి 21 బట్టలకు పండుగ బట్టలకు అన్నిటికి ఒకటేసారి ఒక అలాగ సలాగా పోతురేందే? మీ అత్తకి ఇప్పుడే బట్టలకు పోతున్నాను వే కదా, మరి నువ్వు పోలేదు మీ అత్త ఇంట, ఒకదానికి పోతున్నావు. ఇక పోవాలి కదా అక్క. ఇక మా అత్త కంటే నా మీద చింత లేదు. ఇదెంత, దీనికి ఏంటి చెప్పేది అని అనుకుంటుంది. ఇక పోనీ పోనీ, నాకు ఇట్లా టైం రాదా చెప్పు? ఇక నా పైసలు పెట్టి నా బట్టలు నేను తెచ్చుకుంటా. ఇక ఆమె దాంట్లో ఆమె సర్దుకొని తెచ్చుకుందాం అనుకుంటున్నట్టుంది. దీనికి ఏంటి చెప్పేది, నాకు సెలక్షన్ రాదా, నాకు లెక్క తెలియదా అని ఇక రుబాబ్తో పోయింది. పోనీ పోనీ అక్క. అయ్యో, ఇంట్లో ఏమైనా కారణమైతే ఆ బట్టలకు అందరు కలిసిపోతారు కానీ మీ అత్త ఏంటి పీస్ ముఖంది?
ఒకతే అలాగా సలాగా పోయి తెచ్చుకుంటా అది దీని ముఖంలో మన్ను పోయ్యా. పోని పోని అక్క ఇక ఏం చేస్తాం, మనకి ఇట్లా టైం వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం పటు. నా ఏమైనా దావత్లు రావా, అప్పుడు నేను నా అమ్మని తీసుకొని పోతా, మా అమ్మ నేను కలిసి తెచ్చుకుంటాము. వాళ్ళకి ఏం చెప్పను, అప్పుడు తెలుస్తుంది అలా కథ. అరే నడు సరిత, బస్ టైం అవుతుంది, ఇప్పుడు బస్సు పోయింది అనుకో, ఇక మళ్ళీ బస్సులే ఉండయి మన ఊరికి. నడు నడు. సరే అక్క పోయేస్తాము. పొర్రి పొర్రి బట్టల కోతుర్రో ఎక్కడన్నా సినిమాకు షికార్ల కోతుర్రో పో. ఇద్దరిద్దరే జోగు జోగువే. ఎక్కడెక్కడ తిరిగి వస్తారో, ఎన్ని జగాలు ముంచేస్తారో పొర్రి. ఓ బక్కమ్మ, మీ దోస్తులు ఎక్కడో పోతుర్రు జోగు జోగువి. గాళ్ళు మా దోస్తులు ఎందుకు అయితారే ముసలోడా? నువ్వు లేని దేవి పెడతావే. అరే ఇక ఆడోళ్ళు ఎప్పుడు దోస్తులు లెక్కనే ఉంటారు కదా, గట్లా అంటున్నా. జోరుగా ముచ్చట పెడితే అప్పుడు ఏం లేదు గాని, ఇప్పుడు దోస్తులని మండుతున్నా అదమ్మా. ఎక్కడ పోతుర్రు ఇద్దరు దోస్తులు. పండుగకు పట్నంలో పోయి బట్టలు తెచ్చుకుంటానికి పోతుర్రు అంటేనే ఆయన మనకెందుకు తీ. మరి నువ్వు ఇట్లా పోకపోయినావా లెంట? అమ్మో గాలింట మనం పోతే మనం నాగం చేస్తారు తాతో, మన గుండు కొట్టిస్తారు, నడిమిట్లా కూర్చోబెడతారు. ఏమనుకుంటున్నావు? అమ్మో అవి జోలికోవద్దే, మనదేందో మనం చూసుకోవాలి. ఆయన పట్నం పోయి తెచ్చుకున్నంత సీన్ లేదులే తాత మాకు. గా అవతల పక్కున్నామె మా కోడలే కాదు. మీ కోడలేనే. ఇక నీ కొడుకు పైసలు ఇచ్చినట్టుండు, పండుగ బట్టలు తెచ్చుకోపోర్రా అని. ఆగో బట్టలు తెచ్చుకుందామని ఇయ్యరు ఇరుకుతున్నాయి చూడు. ఆడొక సిగ్గి తప్పినోడు. ఇంట్లో సామాన్లు లేవురా నాయన, పైసలు ఇయ్యి అంటేనేమో మాకు ఒక రూపాయి ఇస్తలేడు. పెళ్ళానికి పిల్లలకు బట్టలకైతే వేలు వేలు ఇస్తాడు ఆ సిగ్గి తప్పినోడు. ఇక మారడుపా. ఇదేమో ఎవరోనుకో పెడుతుందంట. ఆడేమో తెచ్చి దీనికి ఇస్తాడు. ఈ ఎన్నడు మారుతారు ఏం కథ. నా కొడుకు నాగం చేస్తుంది పో బక్కమ్మ నా కోడలు. నిజంగా గీసంటోళ్ళ సోబత్ పట్టి గీ పోరి సరిత మస్తు బద్మాషిది. దాని సోబత్ పట్టకే తల్లి అని ఎన్ని పంచాలలో చెప్పినా మళ్ళా దాంతో ఒక మరనే పోతుంది. ఏం చేయాలి చెప్పు. ఇక దోస్తాన్ని చేసిన వాళ్ళు ఎప్పటికీ మారరు తాత, గట్లనే ఉంటారు బా. ఏం చేస్తాం. ఇగో ఎట్లుందో లేదు మన వీడియో మనల్ని నచ్చింది అనుకున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. ఇక మీరు మా కోసం చేయాల్సిన ఒకే ఒక్క చిన్న పని దోస్తులు, అదేంటంటే వీడియోని లైక్ చేయడం, అట్లనే హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వడం అస్సలు మర్చిపోకరి. సరేనా? రేపు మార్నింగ్ మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాం. అప్పటివరకు చూస్తున్నాండి స్వీటీ భాష. బాయ్ బాయ్, అందరికి మళ్ళీ కలుద్దాం.